ఎన్ఆర్ఐ పెళ్లికొడుకు అంటే చాలు బోలెడంత డిమాండ్. ఎన్ఆర్ఐని అల్లుడిగా చేసుకుందామని అనుకునే వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో కోకొల్లలు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకి ఎన్ఆర్ఐ అంటే ఎక్కడాలిని ఇష్టం. హైఫై లైఫ్, డాలర్లతో సావసం, ఇలా కలల్లో తేలిపోతారు అమ్మాయి పేరెంట్స్. లేటెస్ట్ గా ఎన్ఆర్ఐ అల్లుళ్లకే కాదు, మరో రకం అల్లుళ్లకు డిమాండ్ వచ్చింది. వాళ్ళెవరో మీరే చూడండి. ఆస్ట్రేలియా అయినా కావచ్చు, అమెరికా అయినా కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంటే చాలు బాగా డబ్బున్న అత్తమామల ఇంట్లో పడతాడు. ఇంతవరకు ఎన్ఆర్ఐ అల్లుడు కోసం పడిగాపులు కాసిన అమ్మాయి తరఫు వాళ్ళు ఇప్పుడు రూట్ మార్చుకున్నారు. ఆంధ్ర రాజధాని అమరావతి వైపు చూస్తున్నారు. అమరావతి సైడ్ నుంచి వచ్చే పెళ్లి సంబంధాల మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరి దృష్టి అమరావతి మీదనే. సామాన్యుడి నుంచి బడా వ్యాపారవేత్తల వరకు అందరి దృష్టి దీనిపైనే. ఎందుకంటే రాజధాని ఎక్కడైతే అక్కడ చదువు, వ్యాపారం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆస్తుల విలువ పెరుగుతుంది. రాజధానిలో కానీ ఆ పరిసరాలకు దగ్గరగా కానీ ఉంటే ఇటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ అంశాలే పెళ్లిడికొచ్చిన అమ్మాయిల తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తించాయి. అమరావతిలో రాజధాని పనులు ఊపందుకున్నాయి. సర్కారీ ఆఫీసులు కూడా హైదరాబాద్ నుంచి తరలి రావడం మొదలైంది. ఇప్పటికే చాలా ఆఫీసులు వచ్చేశాయి. రాజధాని హడావిడి మొదలవడంతో ఇప్పటికే భారీగా ఉన్న భూములు, స్థలాల ధరలు మరింత పెరిగిపోయాయి. ఈ ఎఫెక్ట్ విజయవాడ నుంచి ఒంగోలు వరకు కనబడుతోంది. పంట భూమి ఎకరం, కమర్షియల్ ల్యాండ్ 100 గజాలు ఉంటే చాలు ఇక్కడి వారి లైఫ్ సెటిల్ అయిపోయిందనే ప్రచారం బాగా నడుస్తోంది. అమరావతిలోనే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడో అమెరికా పంపించే కంటే అమరావతిలో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసినా కూడా మన అమ్మాయి సుఖంగా ఉంటది. మనం అరగంట 2-3 గంటల ప్రయాణంలో మన అమ్మాయిని వెళ్ళి చూసుకోవచ్చు. నిన్నటిదాకా తలపాగాలు కట్టుకుని సైకిల్ మీద తిరిగిన వాళ్ళంతా ఇప్పుడు రేబాన్ గ్లాసులు పెట్టి ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. అది కూడా తమ స్టేటస్ కి సరిపోదని అనుకుంటే ఏకంగా గుర్రాలపై కూడా తిరుగుతూ తమ రాజసాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా చదువుకు, పనులకు, వ్యాపారానికి అంతా అమరావతి, దాని చుట్టుపక్కల ప్రాంతాల కేంద్రంగానే జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతానికి అమెరికాలోని న్యూయార్క్ కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఐల వెంటపడే కంటే అమరావతి అల్లుళ్ల కోసం తిరిగితే మేలని భావిస్తున్నారు అమ్మాయిల పేరెంట్స్. ఒకప్పుడైతే ఎన్ఆర్ఐ సంబంధం లాంటిది ఏదైనా మంచి దొరికితే బాగుండు, అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక నమ్మకం అంటూ ఉండేది. ఒకప్పుడు మన కొత్త రాజధాని అమరావతిని డెవలప్ చేస్తున్న తీరు చూస్తున్న తర్వాత అక్కడ సెటిల్ అయిన వాళ్ళ సంబంధం ఏదైనా చూసి చేసుకుంటే బాగుంటుంది, అంత దూరం ఎన్ఆర్ అమెరికాలు ఇవన్నీ పరిగెట్టడం ఎందుకు అనే ఒక కొత్త ఆలోచన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ పెళ్లి సంబంధాల కంటే మన దగ్గరలో ఉన్న విజయవాడ సంబంధాలు అయితే కొంచెం అందుబాటులో ఉంటారు అందరికి. విజయవాడలో ఉన్న భూములు, ఆస్తుల రేట్లు, మార్కెట్ వాల్యూ విలువలు కూడా పెరగడం వల్ల ఆస్తి అంతస్తులు కూడా పెరుగుతున్నాయి. రాజధాని అంటేనే అవకాశాల ఆకాశం. ఇక్కడ దేనికి కొదవుండదు. దేనికోసమైనా సరే మరొక ప్రాంతానికి వెళ్ళక్కర్లేదు. ఏది కావాలంటే అది ఈజీగా దొరుకుతుంది. డెవలప్ కాదలుచుకున్న వాళ్ళకి మంచి లాంచింగ్ ప్యాడ్. ఇంతకంటే మంచి ఛాన్స్ ఏంటి అనుకున్న అమ్మాయిల పేరెంట్స్ అమరావతి అల్లుళ్ల కోసం కాగడా పెట్టి వెతుకుతున్నారు. అమరావతిలో అమ్మాయి కోసం ఏమైనా ఆస్తులు కొంటే వాటి విలువ రెట్టింపు అవుతుందనే ఆలోచనలో కూడా ఉన్నారు. అందుకే ఆ ప్రాంతాల వారితో బియ్యం పొందడానికి విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. సో ముందు అమరావతిలో కృష్ణా జిల్లా అమ్మాయి, విజయనగరం జిల్లా అబ్బాయి, గుంటూరు జిల్లా అబ్బాయి, శ్రీకాకుళం జిల్లా అమ్మాయి, ఇలాంటి జంటలే కనిపిస్తాయేమో.